వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రిత్కా వ్లాగ్స్. శని దేవుడు లేదా శనీశ్వరుడు హిందూ పురాణాలలో ఒక ప్రధానమైన దేవుడు. శని దేవుడు సూర్యుడు మరియు ఛాయాదేవి కుమారుడు. శని దేవుడు యొక్క పురాణగాథలు, ఆయన జననం, జీవితంలోని వివిధ సంఘటనలు, మరియు ఆయన గురించి ఇతర కథలు ఈ విధంగా ఉన్నాయి. శనీశ్వరుడి జననం. శని దేవుడు సూర్యభగవానుడికి మరియు ఛాయాదేవికి జన్మించారు. సూర్య భగవానుడి మొదటి భార్య సంజ్ఞ లేదా సవర్ణ తన భర్త యొక్క వేడి కారణంగా స్తంభించింది మరియు తన ఛాయను, ప్రతిబింబాన్ని తన స్థానంలో ఉంచి తపస్సు చేయడానికి బయలుదేరింది. ఛాయాదేవి శనీశ్వరుడిని జన్మనిచ్చింది. శనీశ్వరుడి శక్తులు. శనీశ్వరుడు గ్రహాల్లో శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడతాడు. ఆయన తేజస్సుతో సామాన్యంగా తండ్రి అయిన సూర్యునిపై కూడా ప్రభావం చూపగలడు. ఆయన చాలా ధార్మికుడు మరియు నిజాయితీకి విలువనిచ్చేవాడు. శనీశ్వరుడి కథలు. శనీశ్వరుడికి సంబంధించిన కథలు హిందూ పురాణాలలో విస్తృతంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా శనిత్రయోదశి వ్రతం మరియు శని మహాత్మ్యం అనే కథలు ఉన్నాయి. శనిదేవుడి ధర్మాన్ని మరియు శిక్షణలను గురించిన కథలు మరియు ఆయన ప్రభావాలను గురించిన విశేషాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. శనిదేవుడి విగ్రహం. శని దేవుడు నలుపు రంగులో, సుదీర్ఘమైన ఆకారంలో, చేయిలో తూర్పు దిశలో కనిపిస్తాడు. ఆయన కూర్చున్న స్థానం ఆయనని చాలా పవిత్రంగా మరియు శక్తివంతంగా చూపిస్తుంది. శనీశ్వరుడి పూజా విధానం. శనీశ్వరుడికి ముఖ్యంగా శనివారం పూజ చేస్తారు. ఈ రోజు శనిదేవుని ప్రత్యేకంగా పూజించడం, ఆయనను శాంతి చేయడానికి తైలాభిషేకం చేయడం ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. శనిదేవుని ప్రాధాన్యత. శనిదేవుడు కర్మఫలాలను అందించే దేవుడు. శని దోషం ఉన్నప్పుడు, శని మోక్షం కోసం మరియు శాంతి కోసం శనీశ్వరుని పూజించడం ఎంతో శుభకరంగా ఉంటుంది. శని దేవుడు తన మొదటి భార్య దేవయానిని చాలా ప్రేమించాడు. కానీ శని దేవుడు తపస్సులో నిమగ్నమై ఉండటం వల్ల తన భార్యకు సరైన సమయం ఇవ్వలేదు. దేవయాని ఈ విషయంపై కోపం పెంచుకుంది మరియు శని దేవుడిని శపించింది. శాపం వల్ల శని దేవుడు ఎప్పుడూ తల ఎత్తి చూడలేకుండా, తన చూపుతోనే తనని చూస్తున్న వాళ్ళకి దోషం కలిగించగల శక్తిని పొందాడు.